తెలుగు టెలివిజన్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న రియాలిటీ షో బిగ్ బాస్ ఇప్పటికే 8 సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం ఇప్పుడు 9వ సీజన్తో మన ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఈ షోకి సంబంధించిన పనులు చురుగ్గా సాగుతున్నాయని, కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి ఎవరు అడుగు పెట్టబోతున్నారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. గత అనుభవాలతో పక్కా వ్యూహం గత బిగ్ బాస్ సీజన్ ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దీంతో ఈసారి అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా షో రేటింగ్ ను అమాంతం పెంచేలా నిర్వాహకులు పక్కా ప్రణాళికతో ఉన్నట్టు సమాచారం. ఇందులో భాగంగా ఈసారి మరింత క్రేజీ కంటెస్టెంట్లను, ముఖ్యంగా కాంట్రవర్సీలకు దగ్గరగా ఉండే సెలబ్రిటీలను రంగంలోకి దించాలని నిర్వాహకులు భావిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న జాబితా బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో పాల్గొనబోయే కొందరు సంభావ్య కంటెస్టెంట్ల పేర్లు అంటూ ఓ జాబితా ఈ వీడియో రూపంలో సోషల్ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతోంది. ఈ లీక్ అయిన జాబితాలో బుల్లితెర నటీనటులు, యూట్యూబ్ స్టార్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో పాటు కొందరు ప్రముఖుల పేర్లు కూడా ఉండడం విశేషం. ప్రస్తుతం ఈ వార్త తెలుగు వినోద పరిశ్రమ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. సోషల్ మీడియాలో ప్రచారంలో ఉన్న ఈ జాబితా ప్రకారం మై విలేజ్ షో ద్వారా గుర్తింపు పొందిన అనిల్ గీలా, సీరియల్ నటి కావ్య, నటి రీతి చౌదరి, ప్రదీప్ అనే పేరుతో ఒకరు, నటుడు శివకుమార్, బ్రహ్మముడి సీరియల్ ఫేమ్ దీపిక, జబర్దస్త్ కమెడియన్ ఇమాన్యుయల్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు సీరియల్ నటుడు సీతాకాంత్, నటి ప్రియాంక జైన్, ప్రియుడిగా చెబుతున్న శివకుమార్, యూట్యూబర్ అలైక్య, నటుడు అమర్ తేజ్ భార్య తేజస్విని గౌడ, సీరియల్ నటి దేవ్జాని, అలాగే కేరింత సినిమా హీరో సుమంత్ అశ్విన్, సీరియల్ నటులు హారిక, ఏక్నాథ్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఈ జాబితాపై బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ పేర్లలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది. పూర్తి వివరాలు తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు. ఏదేమైనప్పటికీ బిగ్ బాస్ 9వ సీజన్ పై మాత్రం ప్రేక్షకుల్లో అప్పుడే భారీ అంచనాలు నెలకొన్నాయి.